కరీంనగర్ జ్యువెలరీ షాపులో కాల్పుల ఘటనలో గాయపడిన బాధితులను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాల్పుల ఘటన దురదృష్టకరమన్నారు. పోలీసులు నిందితులను త్వరలోనే పట్టుకుంటారని, బీఆర్ఎస్ నేతలు దీనిని రాజకీయం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. జ్యువెలరీ షాప్లో జరిగినటువంటి దొంగతనం, అక్కడ జరిగినటువంటి ఘటనలో ఉద్యోగస్తులు పలువురు గాయపడడం దురదృష్టకరమైనటువంటి ఘటనగా వారిని ఆసుపత్రిలో కూడా గౌరవ శాసనసభ్యులు కబ్బపల్లి సత్యనారాయణ గారు, చెప్పదల్లి శాసనసభ్యులు సత్యనారాయణ గారు, సచిన్ గారు, కూడా అభివృద్ధి చైర్మన్ గారు నరేంద్ర రెడ్డి గారు, సిపి గారు, ప్రముఖులందరూ కూడా సంఘటన జరిగినటువంటి స్థలాన్ని, ఆ షాప్ జ్యువెలరీ షాప్ను సందర్శించడం జరిగింది, పరిశీలించడం జరిగింది. ఆసుపత్రులు కూడా వెళ్ళి ఎవరైతే దొంగతనంగా వచ్చి దొంగతనం చేయాలని చెప్పినటువంటి వారిపైన ధైర్యంగా ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నంలో గాయపడ్డటువంటి వారి యొక్క స్థితిగతులను వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన వారి ద్వారా, డాక్టర్ల ద్వారా కూడా వివరాలు తెలుసుకోవడం జరిగింది. మెరుగైనటువంటి వైద్యం కోసం హైదరాబాద్లో ఉన్నతమైనటువంటి హాస్పిటల్కి పంపాలన్న ఆలోచన చేసినప్పుడు ఆపరేషన్ జరిగినాయి. ఇతర హాస్పిటల్కు తీసుకుపోకుండా ఇక్కడ మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పిన మాట కూడా వారు చెప్పిన సందర్భంలో ఆ దేవుడు వారికి ఎంత మంచి చేయాలని చెప్పినటువంటి సందర్భంగా కోరేటువంటి భగవంతుడు ప్రార్థిస్తున్నారు. మెరుగైన వైద్యం ప్రభుత్వం ద్వారా కానీ ఉన్నటువంటి పెద్ద చెప్పిన విధంగా వారికి అందుతుంది. వారి ప్రాణాపాయ నుంచి బయటపడ్డారని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ జరిగిన ఘటన సంఘటన దుష్టకరమైనటువంటి సందర్భంగా భావించాలి. అందులో ఎదురుదాడి దొంగలకు అటకాయించి ఎదురుదాడి దిగినటువంటి వారికి మనోధైర్యాన్ని కల్పించేటువంటి సందర్భంలో కానీ దురదృష్టకరంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు ఈ అంశాన్ని కూడా రాజకీయం చేయాలని చెప్పిన ప్రయత్నం చేస్తూ పోలీస్ శాఖ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వారు మాట్లాడే మాట సబబు కాదని మీరు ఇక్కడ ఇంత కంటెంతో ఖండిస్తూ ఉంటారు. ఈ అంశాన్ని పట్టుకొని సిపి గారిని వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కౌశిక్ రెడ్డి యొక్క నైజం కూడా కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం. ఈరోజు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అందరం కూడా దోపిడీదారులను, దొంగతనం చేసిన వారిని తక్షణము పట్టుకునే విధంగా సూచనలు సలహాలు చేసి ప్రభుత్వాన్ని సహకరించాల్సిన ప్రయత్నం చేయాల్సి పోయి ఈ ఘటనలు కూడా ఈరోజు రాజకీయ పబ్బం కోసం ఈరోజు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కమలాకర్ గారి వారిని చేసిన ప్రయత్నం సబబు కాదని ఇక్కడ గడుస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన వర్గాలకు వచ్చిన తర్వాత డ్రగ్స్ కల్చర్ కానీ, పబ్ కల్చర్ కానీ, రైతు రాష్ట్రంగా మార్చడంలో కానీ ఎక్కడా కూడా గుండాగిరికి తావు లేకుండా ఈగలను తీసుకొని వచ్చి ఈరోజు ఉక్కు పాదం మోపుతున్నటువంటి సందర్భంలో అటు నేరస్తు కానీ, రాబరీ చేసేటువంటి వారిపైన కానీ మసుతురుక సంఘటనలు ఎక్కడ కూడా కనిపిస్తుంది. మా మిత్రులు చెప్పారు, మీ హయాంలో వామన్ రావు గారి అడ్వకేట్ దంపతుల హత్య పట్టపగలు జరిగినటువంటి సందర్భంగా కుటుంబ మిత్రులు ఇప్పుడు దిశ జరిగినటువంటి సంఘటనలు కానీ మీ హయాంలో జరిగినటువంటి అనేకం ఉన్నప్పటికీ 2 సంవత్సరాలు 3 మాసాలు ఎక్కడ కూడా ఇలాంటి ఘటన జరగకుండా ఈరోజు ఇక్కడ జరిగినటువంటి ఏదైతే దొంగతనాన్ని సంబంధించి రాబడి చేసినటువంటి వారిపైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత కమిషనర్ ఆఫ్ పోలీస్కు కంట్రోల్ విభాగానికి సమాచారం వచ్చిన 6 నిమిషాల్లో, అంటే సంఘటన జరిగినాక 11 నిమిషాల్లో నేరం జరిగినటువంటి సంఘటన స్థలానికి పోలీసులు చేరడం, సంబంధిత వారిపైన చర్యలు తీసుకునే క్రమంలో అంతర్రాష్ట్ర దొంగల మూటాగా వారిని గుర్తించి ఇప్పటికీ 3-4 బృందాలు వారికి పంపడం, వారి ఆచూకీ తెలియజేసే క్రమంలో ఎంతటి వారైనా ఎంత దూరం ఉన్న వారిని పట్టుకొచ్చే ప్రయత్నం రాష్ట్ర పోలీస్ శాఖ ద్వారా, కరీంనగర్ సిపి ద్వారా జరుగుతున్నటువంటి ప్రయత్నాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వారిని పట్టుకోమని, వారిని పట్టుకోవడానికి కోసం చేసే ప్రయత్నం చేయాలి.
దీన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం సబబు కాదని చెప్తూ తప్పనిసరిగా ఈ ప్రభుత్వం అలాంటి వారిపైన ఉక్కు పాదం మోపుతుంది. పోలీస్ శాఖ ద్వారా వారిని పట్టుకుంటాం, వారి ద్వారా రికవరీ కూడా జరుగుతుందనేటువంటి వాటిని సందర్భంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఆసుపత్రిలో ఉన్నటువంటి వారిని పరామర్శించలేదు, వారి వ్యక్తిగత కోలుకోవడం ఆ భగవంతుని సందర్భంగా ప్రార్థిస్తూ టీఆర్ఎస్ నాయకులు ప్రతి సంఘటన రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె 3 రోజుల్లో ముగింపు ఈ చర్చలు కానీ ప్రభుత్వం చేస్తే కూడా తట్టుకోలేకపోతున్నారు. అరే అది కార్మికులకు సంబంధించిన సమ్మె కొనసాగితే మేము రాజకీయంగా పాపం గడుపుకుందాము అనేటువంటి భావులు ఉన్నారు తప్ప ఈరోజు ఈ ప్రభుత్వం గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నప్రభు గారి నాయకత్వంలో బట్టి విక్రమార్క గారు, ఇదే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ఈరోజు అట్లు లక్ష్మణ్ కుమార్ గారు, పొన్నప్రభు గారు కానీ అదేవిధంగా వివేక్ గారు కూడా ఇదే జిల్లాకి ఇంతకుముందు ఎంపీగా ఉన్నటువంటి వారు, మన జిల్లాకు సంబంధించిన నాయకులు కూడా ఈరోజు సమర్థవంతంగా చర్చలు జరిపి కార్మికులది 3 రోజుల సమస్య